ఏదో కొన్ని ఆయన మీద ఉన్నాయి కదా సింగపూర్ వ్యాపారాలు, అవైతే అఫిడవిట్లో చెప్పరుగా సింగపూర్ వ్యాపారాల గురించి. ఈ పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా సార్, ఎస్ఎస్ఎల్సి 1984లో 13 ఏళ్ల వయసులోనే పాస్ అయ్యానని. అయితే అయ్యారు, మళ్ళీ ఇంటర్మీడియట్ కూడా చేశారు. అయితే ఏకకాలంలో 3 గ్రూపుల్లో ఇంటర్మీడియట్ చేశారు ఆయన. చాలా ఆశ్చర్యకరం, ఇట్లా ఎవరి వల్ల కాదు సార్ అది. ఏకకాలంలో 3 గ్రూపుల్లో, ఒకటి ఎంపీసీ, 2 సిఈసి, ఇంకోటి ఏదో హెచ్ఈసి అనుకుంటారు, ఎంఈసి, ఏదో 3 గ్రూపులు ఏదో చెప్పారు. ఆ 3 గ్రూపుల్లో ఏకకాలంలో చేశారు. మరి 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ అని ఇచ్చారు. అదే సమయంలో ఆయన ఇంకోటి కూడా చెప్పారు సార్, డిప్లొమా ఇన్ కంప్యూటర్స్, ఇంకా డిప్లొమా ఇన్ ఇంకేదో చెప్పారు కొన్ని. అసలు నాకు ఆశ్చర్యకరం, ఇన్నిసార్లు మాటలు మారుస్తారా? 13 ఏళ్ల వయసులోనే 10th క్లాస్ పాస్ అయినటువంటి గనుడు ఆయన 2 లక్షల పుస్తకాలు అందుకే చదవగలిగారని నాకు అనిపించింది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారు తన ఎడ్యుకేషన్ గురించి. ముఖ్య మూలిగి గ్రేస్ మార్కులు. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 10th గ్రేడ్ లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ తాపేశాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, డిబిఎస్ 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అది డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. మళ్ళీ వింటానంటే వినండి అందరూ ఒకసారి ప్లీజ్. 10th ఏదో ముఖ్య మూలిగి గ్రేస్ మార్కులతో పాస్ అయ్యాను. నేను చదువు బై చాయిస్ ఆపేశాను. మా అమ్మ నాన్న ఇంగ్లీష్ మాట్లాడు, నాకు ఇంగ్లీష్ రాదు. 10th గ్రేడ్ లో నేను స్టూడ్ ఫస్ట్ ఇన్ ఇంగ్లీష్. ఇంటర్మీడియట్ తాపేశాను విసుగుతో. నేను ఈ రోజుకి మ్యాథమెటిక్స్ చదువుతాను. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా చేయడానికి ప్రయత్నం చేశాను, తర్వాత కంప్యూటర్ సైన్స్ డిప్లొమా చేశాను, డిబిఎస్ 3+ చేశాను, కొంత ఆటో క్యాడ్ నేర్చుకున్నాను. అది డాక్టర్ అవ్వాలనుకుని అన్ని ట్రై చేశాను. సార్ దీన్ని బట్టే చెప్పండి సార్, దీన్ని బట్టే మీకు అర్థం, ఒక్క నిమిషం సార్, దీన్ని బట్టే మీకు అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మహారాజ్ అని. ఖచ్చితంగా కూడా పిచ్చోడు అని అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్కి పొంతం లేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడిని తిట్టాడు, ఈ రోజు పొగుడుతున్నాడు, భుజాన్ని మోస్తున్నాడు, మళ్ళీ బానిసత్వం చేస్తున్నాడు. మనం ఇన్ని రోజులు అనుకున్నాం. సో ప్యాకేజ్ ఒక మ్యాటర్ అయితే, ఈ పిచ్చి ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం ఆ విజువల్స్ ద్వారా ఈ లీకేజ్ ఏదైతే వచ్చిందో, ఖచ్చితంగా దీంతో ఇతనికి పిచ్చి ఉందని నిర్ణయించుకుంటారు. దాంతోపాటు మీరు అన్నారు, ఈ రోజు సాయంత్రం బదులు రేపు సాయంత్రం ఇది బహిర్గతం అయితే ఇంకా బాగుండేది, ఎడ్యుకేషన్కి సంబంధించిన అఫిడవిట్ సంబంధించి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా కరెక్ట్ చేసుకునే అవకాశం రేపటి దాకా ఉంది. లేదంటే దీంట్లో కూడా ఏదైనా కుట్రకోణం ఉందా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం. నేను అనే మాటలకు అర్థం ఉంది. పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్ లో పోటీ చేయడు, 2 సీట్ల నుంచి 1 సీటుకి వచ్చాడు. ఈ 1 సీట్లో డిస్క్వాలిఫై అయ్యాడు అనుకో, వర్మకే సీట్ ఇచ్చేస్తాడు. ఉద్దేశపూర్వకంగానే అఫిడవిట్ తప్పుదిచ్చి డిస్క్వాలిఫై అయితే చూసుకోలేదు, ఎస్ఎస్ఎల్సి అని పడింది, అది టైప్ మిస్టేక్ అయితే ఎలక్షన్ కమిషన్ ద్వారా కుట్ర చేశారు నా మీద, నన్ను ఎలక్షన్ పోటీ చేస్తే తట్టుకోలేరని, నన్ను ఓడించడం చేతగాక డిస్క్వాలిఫై చేశారు, అందుకే మా వర్మ పోటీ చేస్తాడని చెప్తాడు. కుట్రకోణం ఉంది ఖచ్చితంగా. త్యాగధనుడు, అతని త్యాగానికి ఒక రేట్ ఉంటుంది. ఆ రేటుకి ఎంతకో ఫిక్స్ అయిందో తెలియదు, కానీ ఖచ్చితంగా 13 ఏళ్లకి ఇంటర్మీడియట్ చేయడం ఒక గొప్ప విషయం అయితే, ఎస్ఎస్ఎల్సి లేని సందర్భంలో ఆ రోజుల్లో ఉన్న ఎస్ఎస్సి కాకుండా ఎస్ఎస్ఎల్ టైప్ మిస్టేక్ పడింది, బై ఛాన్స్ నేను డిలీట్ అయిపోయాను, డిస్క్వాలిఫై అయిపోయానని తప్పించుకునే వ్యవహారం. ఖచ్చితంగా కూడా ఇది కుట్రకోణం. రేపు సాయంత్రం అయి ఉంటే ఈ డిబేట్ ఇది ప్రజల్లోకి వెళ్ళదు కదా. రేపు సాయంత్రం అయి ఉంటే అరే చూసుకోలేదు, టైం అయిపోయింది, ఇంక కరెక్ట్ చేయలేం, ఏం చేస్తాం, రూల్స్ ప్రకారం వెళ్ళండి, డిస్క్వాలిఫై చేయండి. రైట్, బీవీరావు గారు. ఈ కుట్రకోణం ఖచ్చితంగా నాకు తెలుగుదేశం పార్టీ కుట్రకోణం కూడా ఉందనిపిస్తుంది దీన్ని. ఎందుకంటే లాయరు ఖచ్చితంగా ఇతను మంచి కాకుండా అతను మంచి ఉంటాడు, వర్మ మంచి ఖచ్చితంగా వర్మ గారి మనిషి కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కన్సర్న్లోనే ఈ నామినేషన్, పవన్ కళ్యాణ్ గారి నామినేషన్ కూడా నడుస్తూ ఉంటది. ఇది ఎస్ఎస్ఎల్సి 10th క్లాస్ అనే దాన్ని 2019 ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఇదే పెట్టారు. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాత్రం దీన్ని బయటకు తీసుకొచ్చింది, దీన్ని కేసేసేలాగా చేసి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కుట్ర ఉందనిపిస్తుంది నాకు. ఎందుకంటే తర్వాత కనీసం ఈయన ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా చేయడానికి, కనీసం పోటీ కూడా చేయడానికి నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వడం రాదు, నీకు ఇంకా ఏ రకంగా మేము ప్రాధాన్యత ఇవ్వాలి, నీకు నీ పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎన్నికల తర్వాత పూర్తిగా ప్రాధాన్యత లేకుండా ఈ జనసేనను ఇంకా తెలుగుదేశం పార్టీలో విలీనం చేసుకునేందుకు ఈ కుట్ర పన్నుతున్నారనేది చాలా స్పష్టంగా నాకైతే ఈ కుట్ర కూడా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది. వర్మ గారిని ఖచ్చితంగా నిలబెట్టడానికి కూడా. మళ్ళీ ఇంకొకటి ఇందులో మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు 10th క్లాస్ అక్కడ చదివింది సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని కంపల్సరీ చేసినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గారు కానీ విపరీతం గగ్గోలు పెట్టారు. అసలు ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు మీడియం ఉండాలి. నాకు
నాకు గుర్తున్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నేను 10th క్లాస్ తెలుగు మీడియంలో చదివానని కూడా చెప్పినట్టు గుర్తు నాకు అప్పుడు. అలా చెప్పి ఈ రోజున వీళ్ళే అప్పుడేమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివానని చెప్పి ఈ రోజు మళ్ళీ అఫిడవిట్ లో ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో చదవాలని చెప్పేసి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి, ఉన్నతమైన చదువులు చదవాలి, రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి పెడితే ఈ ఇంగ్లీష్ మీడియాన్ని వీళ్ళందరూ కూడా చాలా వ్యతిరేకించినటువంటి వ్యక్తులు, తర్వాత 10th క్లాస్ పాస్ ఫెయిల్ కూడా తెలియకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి కూర్చున్నటువంటి వ్యక్తులు కూడా ఆ రోజుల్లోనే వీళ్ళందరూ కూడా యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు అన్నారు సార్ పవన్ కళ్యాణ్. దీనికి ఎందుకు ఇంగ్లీష్ మీడియం కోసం ఇంత ఖర్చులు పెట్టడము, యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు అని చెప్పారు. అవును, పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఇంగ్లీష్ మీడియం ని ప్రభుత్వ పాఠశాలలో పెట్టడానికి బోరలేని వీళ్ళు ఈ రోజు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం లో చదివామని చెప్పి అఫిడవిట్ ఇవ్వడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. అది నిజం అబద్ధం అనేది పక్కన పెడితే వాళ్ళ వరకు అయితే ఒక న్యాయం, వాళ్ళ పిల్లల వరకు ఒక న్యాయం, పేద ప్రజల వరకు ఒక న్యాయం అనుకునే లాంటి నాయకుల మధ్యలో ఈ రోజు ఉన్నామని దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎవరి వైపు ఉండాలనేది కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా ఆయన సూపర్ 6 అని పెట్టాడు, కానీ అది కాపీ 6. అసలు విజనరీ అని చంద్రబాబు నాయుడు గారిని అంటారు కానీ విజనరీ అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప ఒక్కటంటే ఒక్క పదం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చే పదం మనకు పథకం ఆరోగ్యశ్రీ. ఆయన సొంత మేధస్సు ప్రజల కష్టాలు చూసి చెలించి ఆయన మనసులోంచి ఆయన ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక పథకాలు చెలించి ఈ రోజున పేద ప్రజలందరూ కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్యానికి అనేది అంతా తీసుకొచ్చారు.